అందుకని కొంచెం చెప్పులేదు సమయ సైడ్ ప్రజలకి విడుదల స్వీకరిస్తారు కాబట్టి ప్రజలు కూడా మీ యొక్క సమస్యలను ఒక్కొక్కరికి అధ్యయనంలో మన గౌరవ శాసనసభ్యుడి గారికి ఇవ్వాల్సిన సార్ స్వాగతం సుస్వాగతం సార్. అదేవిధంగా మన స్వచ్ఛంద కార్పొరేషన్ డైరెక్టర్ గారికి, అదేవిధంగా డిఎల్ఓ గారికి, ఎంఆర్ఓ గారికి, కూటమి నాయకులకు అందరికీ స్వాగతం తెలియజేస్తూ మీ అందరూ చేపించి ఇస్తాలే. మేమేం మీ ఊరికి బాగా చేస్తున్నాము. ఇవ్వండి ఎస్టిమేషన్ వేసి ఇస్తాలే. రోడ్డు ఇస్తాం. ఇవ్వండి ఎస్టిమేషన్ వేసి ఇస్తాము. అదే చెప్పిన అది ఎస్టిమేట్ ఇవ్వని చెప్తున్నారు. అది ఎస్టిమేట్ ఎంత చూసి చెప్పని చెప్పేస్తాను. పర్సనల్గా తీసుకోండి సార్. ఏమి వాయిదాలు ఇప్పటికే తిరుగుతున్నాం సార్. ఏది అప్పుడు జరిగింది. అప్పుడు నువ్వు నిలబడలే, నేను నిలబడినా. నువ్వు నిలబడలే, అంతే. నువ్వే తగ్గినావు. ఇప్పుడు మంది కదా సార్. అంటే అప్పుడు అంటే నీ అనుకూలానికి పని చేయాలి. మేము ఇప్పుడు మీరే సార్ జాగ్రత్తగా ఉండండి. ఉన్నానన్నా నేను నిలబడినా, మీరే ఎనికిపోయినారు. నిలబడినారు సార్. ఇప్పుడు రోషం వస్తుంది ఇప్పటికి. చూడండి, అది పర్సనల్గా తీసుకుంటే జరుగుతుంది సార్. ఎన్నెన్ని పర్సనల్గా తీసుకుంటావు? ఈ ఇష్యూలో పర్సనల్గా తీసుకొని చెప్పి మాట్లాడి ఆ రోజే నిలబడినాడు సార్. చూడండి. సింగల్ ఒకటే ఇల్లు కూడా లేదు. కమ్యూనిటీ హాల్లో పెట్టించాం. చేయండి ఇది. మీ బారకు వస్తాను పెన్షన్ ఇలా బారకు వస్తాను సార్. సార్ నాకు ఏజ్ ఉంది సార్. నేను ఆధార్లో తక్కువ సార్. ఆధార్లో 50 ఉంది. అది నువ్వు చేయించుకోవాలి కదా. చేయలేదు సార్. మనం చేయలేము సార్. ఆల్రెడీ అనేది 52 ఉంది సార్. యాక్చువల్గా 60 ఉండాలి మనకి పెన్షన్. అసైన్మెంట్లో పెట్టాలి. హౌసింగ్ వాళ్ళు ఎవరున్నారు? ఎప్పటి వరకు అవుతుంది? చెప్పు ఆమెకి. ఏమ్మా మాట్లాడు. మీ ఇంటిది ఇంతవరకు లెక్క ప్రజలు పెట్టాను. విఆర్ఓడి ఇది తెలుసా మీకు సబ్జెక్ట్?
ఇది ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ తీసుకోమని చెప్పినారు సార్. వాళ్ళ మన దగ్గరికి రాలేదు. వాళ్ళ డెత్ అయింది. వీళ్ళు ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ తీసుకుంటే వాళ్ళు. సరే, ఇప్పుడు దీన్ని అప్లికేషన్ కింద కన్సిడర్ చేసి చేయండి. ఓకే సార్. ఇప్పుడు వచ్చినారు కదా, చేయండి. చూడండి, ఎలక్ట్రికల్ ఉందా? పాలంపూర్లో ఎలక్ట్రికల్ ఉద్యోగం ఎలక్ట్రికల్ టెంపుల్ కానీ ఎక్కడైనా చేద్దాం. ఫోన్ నెంబర్ వేసిన ఆధార్ నెంబర్ 5,000 10,000 ఇచ్చినారు సార్ మనకి. అది ఎంక్వైరీ ఇది ఇప్పుడు కార్డు అడ్రస్ మారుస్తున్నారన్న ఏమన్నా? ఇప్పుడు భర్త చనిపోయినాడు, సొంతూరుకు వచ్చింది ఆమె, అడ్రస్ మారుస్తాను. టైం ఉందా లేదా? మరి ఎట్లా చేస్తారు? ఒకవేళ టైం లేకపోతే మనం తీసుకుంటాం. చేయండి. కొంచెం సర్టిఫికేట్లు ఇస్తే ఇల్లు కూడా అప్లై చేయించేసేయండి. వెల్ఫేర్ అసిస్టెంట్ నువ్వే కదా? వెల్ఫేర్ అసిస్టెంట్ ఎవరు? ఓ పని చేయించండి వాళ్ళతో. ఇప్పుడు పొజిషన్ సర్టిఫికేట్ 2 రోజులు ఇచ్చేసేయండి వాళ్ళకి. ఇల్లు కూడా అప్లై చేయండి, ఇల్లు కూడా ఇద్దాం. ఇంకా ఎన్ని రోజులు ఉంటారు అట్లే? వీడే ఉన్నాడు పక్కనే. అవి ఇచ్చేసి హైవేకి స్వీట్ బేకర్ ఆన్లైన్ చేయాలి. వచ్చినామమ్మా. పింఛనీ కోటి రాకిచ్చిన, భూమి కోటి రాకిచ్చిన, ఏడు భూమి కొన్ని అంతే తెరవన్నారు సార్. ఎట్లా అయిపోయింది. 2 బోర్లు వేసినాం, నా బిడ్డలు చనిపోయినారు, మా మధ్య తెరవన్నారు సార్. కోర్టులో లేకపోతే పిలిపించి చేసి చూడండి. అది చేసి ఇచ్చేసి అయిపోయిందమ్మా. కూర్చోండి, ఒక్కొక్కరండి. ఏందన్నా డెత్ సర్టిఫికేట్ కోసం గ్రీవెన్స్లో వస్తుంది? కాదు, వాట్సాప్లోనే ఇవ్వచ్చు కదా ఇప్పుడు. లేదు సార్, నేర్ లోపల ఉంటేనే ఇస్తాం సార్. మళ్ళీ 1 year ఆడియో ప్రొసీడింగ్ ఇప్పుడు డిస్క్రిపెన్సీ ఇప్పుడు రాలేదు కూడా ఇప్పుడు ఫస్ట్ చేసి. మరి ఎన్నేళ్ళు ఏం చేస్తా అండి నువ్వు? అరుగుందా? అరుగు తీసుకొని ఫోటో తీసి అవన్నీ ఆడియో ఇది చేయండి. ఇది ఆన్లైన్ చేసి నేను చెప్తాలేండి. మీరు రికమెండ్ చేసి పంపండి, నేను ఇప్పిస్తాను. ఫోటో కూడా పెట్టు. డబ్బుల కోసం ఉంటుంది. 5,000 డబ్బు, 13,000 డబ్బులు పడినాయా లేదా? బాగు పడినాయి సార్. పిల్లలకి చదువు బీటెక్ చేస్తున్నాడు. ఇప్పుడు కట్టేకి కానీ లేదు అమౌంట్ చదివిచ్చే. బీటెక్ చేస్తా అని ప్రభుత్వాలు ఏం చెప్పలేదే? ఎంతమంది బిడ్డలు చదివించేకి అవుతుంది ప్రభుత్వాలు? అంటే ఏం లేదు సార్. ఈ నడుమ మా ఆయన ప్రభుత్వం చేయాల్సిందంతా నీకు చేసింది, పెన్షన్ ఇచ్చింది, మళ్ళీ నీ బిడ్డకి 15,000 డబ్బులు వేసింది. ఇంకా కావాలనుకుంటే ప్రభుత్వాలు యాటికి పోవాలమ్మా? ఏం వీళ్ళ ఆలోచనలు కూడా ఎక్కడికి పోతున్నాయో. ఇంకేంది వస్తుందమ్మా? ఇప్పుడు గవర్నమెంట్కి ఏమన్నా ఆకాశంలో నుంచి పడినాయా? తల్లికి వందనం నీ బిడ్డకి. నీకు పెన్షన్ ఏమన్నా ఆకాశంలో నుంచి పడుతుందే? ప్రభుత్వమే ఇస్తాండేది. అది మేం కాదు, ప్రభుత్వమే ఇస్తాండేది. ప్రభుత్వం చేయలేదంటావు ఎందుకు?
చేస్తాను సార్. ఆహా, ప్రభుత్వం ఏమి రాలే అంటుంది. ఇంకేం చేస్తుంది సార్? నువ్వు అడిగినావు అన్నీ బాగున్నాయి, వచ్చేటి వస్తుంటాయి, ఏమన్నా కావాల్సింటే చేస్తారు. సరే, దానికి వేదిక ఇది కాదు, దానికి వేదిక ఇది కాదు.